పట్టుమని 15 ఏళ్లు కూడా లేనప్పుడే జయ రంగస్థలంపై నటన ప్రారంభించారు. తొలి నాలలో వేసినవన్నీ ఇంగ్లీష్ నాటకాలే. ఓసారి టీ హౌస్ ఆఫ్ ద ఆగస్ట్ మూన్ అనే నాటకం వేస్తుండగా మాజీ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి తనయుడు శంకర్గిరి చూశారు. ఆమె తల్లిని కలిసి ఓ ఇంగ్లీష్ సినిమాలో నటించేలా ఒప్పించారు. ఆ సినిమా పేరు ది ఎప్సైల్. ఇదే జయలలిత మొదటి సినిమా లెక్క ప్రకారం. ఆ తర్వాత కొన్నాళ్ళకి అప్పటి కన్నడ సినీ ప్రముఖుడు జయలలిత తల్లి సంధిని కలిసి ఒప్పించి ఓ సినిమాకు ఒప్పందం చేసుకున్నారు. కళ్యాణ్ కుమార్ అందులో హీరో. అప్పటికి 10th క్లాస్ చదువుతున్న జయ స్కూల్ లేని సమయంలో వారాంతాల్లో వచ్చి నటించి వెళ్లేందుకు ఓకే చెప్పారు. అప్పట్లోనే ఆమె 3000 పారితోషికం తీసుకోవడం దక్షిణాదిని కుదిపేసింది. కన్నడలో చిన్నదా గొంబె రిలీజ్ అయ్యాక సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. జయ ఓవర్ నైట్ పెద్ద స్టార్ అయిపోయింది. ఆమె అందచందాలతో పాటు సహజంగానే శాస్త్రీయ నృత్య కళాకారిణి కాబట్టి అభినయ నాట్యాలు కట్టిపడేశాయి. అది మొదలు. తర్వాత ఆమెక వెనుతిరిగి చూడలేదు. ఇప్పటి తుగ్లక్ పత్రిక ఎడిటర్తో రామస్వామితోనూ ఆమె స్టేజ్పై కలిసి నటించారు. అటు తర్వాత తెలుగు తమిళ సినిమాలు ఎంజీఆర్ శివాజీ గణేశన్లతో పరిచయం. ఆమె నటనలే కాదు జీవితాన్ని కూడా మలుపు తిప్పింది. ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నాకే తన గమ్యం గమనం మీద క్లారిటీ వచ్చిందంటారు జయ. ఎక్కడో కర్ణాటకలోని ఓ పల్లెటూరులో బిక్కుబిక్కుమంటూ ఉన్న కోమలివల్లి ఎక్కడ, తమిళనాడుకి కల్పవల్లిగా ఎదిగిన జయలలిత ఎక్కడ? లాంగ్ జర్నీలో ఎన్నో మైలురాళ్లు, ఇంకెన్నో కన్నీళ్లు ఇప్పుడు అన్ని కళ్ల ముందు కదలాడుతున్నాయి. అనుభూతులు ఆవేదనలు కలగలిసి ఉబికి వస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా 6 సార్లు ఎన్నికైన జయలలిత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. జయలలిత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుంది మీ ఫిల్మీ ఫోకస్. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రుని సెలెక్ట్ చేసుకున్నాను.